నువ్వు ఆగక ఓటే నువ్వు లొంగక ఓటే మన బాధ్యత రారోయ్ ఓటే నీ సంతకం ఓటే నీ ఆయుధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో గల జెడ్పీపీహెచ్ఎస్ అంతర్వేదికర ఉన్నత పాఠశాల నందు ఎన్నికలు నిర్వహించుటకు షెడ్యూల్ విడుదల చేయబడింది. ఎన్నికల్లో పోటీ చేయు రాజకీయ పార్టీలు తమ నామినేషన్లను సమర్పించవచ్చు. ఎన్నికల్లో పాల్గొనే రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించవచ్చు. ఓటే నువ్వు ఆగక ఓటే నువ్వు లొంగక ఓటే మన బాధ్యత రారోయ్ ఓటే నీ సంతకం ఓటే నీ ఆయుధం ఓటే మౌనంగా చేసే యుద్ధం. మనకెందుకు అని కూర్చుంటే మన దేశమే తప్పును బాటే. పాల్గొంటున్నాను. 2వ నంబర్కి మీరు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎలక్షన్స్లో నిలబడుతున్నాను. మొదటి గుర్తు బుక్ దానికి వేసి గెలిపించాను. ఎలక్షన్లో నిలబడ్డాను. నా గుర్తు వాటర్ బాటిల్. అందరూ వాటర్ బాటిల్కి ఓటు వేసి నన్ను గెలిపించారు. ఎలక్షన్స్లో పాల్గొంటున్నాను. నా గుర్తు చెట్టు గుర్తు. నన్ను చెట్టు గుర్తుకి వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను. నన్ను గెలిపిస్తే మిడ్ డే మీల్ మారుస్తాను. థ్యాంక్ యూ. ఈ ఎలక్షన్లో పాల్గొంటున్న నా గుర్తు పుస్తకం. అందరూ ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. సెలబ్రేషన్స్ అన్నీ బాగా చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ లావణ్య. నేను ఎలక్షన్లో పాల్గొంటున్నాను. అందరూ నాకు ఓటు వేయాలి. నా గుర్తు వాటర్ బాటిల్. అందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తే నేను పాఠశాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తాను. గోవిందు ఓటేద్దారా? నేను రాడిపోయా. ఓటే నువ్వు ఆగక ఓటే నువ్వు లొంగక ఓటే మన బాధ్యత రారోయ్ ఓటే నీ సంతకం ఓటే నీ ఆయుధం ఓటే మౌనంగా చేసే యుద్ధం. మనకెందుకు అని కూర్చుంటే మన దేశమే తప్పును బాటే. నువ్వు ముందుకు వచ్చావంటే మారే నువ్వు రాతే. నవభారత నిర్మాణంలో నువ్వు భాగం కావాలంటే తగు నేతలు రావాలంటే వెయ్యాలి ఓటే. चुनाव का पर्व देश का गर्व देश का गर्व देश का गर्व चुनाव का पर्व देश का गर्व देश का गर्व देश का गर्व. రేపటి భవితని మార్చే ఘనత ఓటుకున్నది కనరా.
ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఇళ్ళ నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా. ప్రతి గుండెను గదిలించేలా అడుగేసై ఓ యోధుడిలా. పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు గదలాలే ఈ నేల. కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలెయ్యాలే. కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలెయ్యాలే. అభివృద్ధి చేయపొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్న ఓ యువతరమా కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎజెండా నెగరై. జనముల జెండను బట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపై. సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై. వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై. వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై. యువకులు రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత ముద్రించై. ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. అందరి హక్కేర రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం. యువత కదిలొస్తే సందేశం. అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఇచ్చిన టైంలోనే వాళ్ళు ఎన్నికల ప్రచారం జరిగించారు. అందరూ కూడా 129 మంది కూడా విద్యార్థులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ఏ ఒక్క ఓటు కూడా వృధా కాకుండా అది వినియోగించుకోవడం అనేది చాలా నిజమైనటువంటి ప్రజాస్వామ్యంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ఎలక్షన్లో కండక్ట్ చేయడానికి అందరూ ఉపాధ్యాయులు తమ వంతు సహాయం అందించి ఎలక్షన్స్ విజయవంతంగా కృషి చేయడానికి ముఖ్యంగా సోషల్ మాస్టర్ నేనైనా ఎన్ఎస్ మాస్టర్ అన్నీ చూసి దీన్ని కండక్ట్ చేసినందుకు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాని తెలుగు సారు, ఇంగ్లీష్ సారు, మేడం గారు, హెచ్ఎం మేడం గారు, పిఎస్ సార్ అందరికీ పేరు వేపు చెప్పిన నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం మాస్టర్ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను.